త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. దొంగెవరో, ఆ డబ్బుని ఏం చేశారు? నోరు తెరిచి నిజాన్ని కక్కకపోయినా నిజంగానే కక్కేలా చేస్తానయ్య గారు. వాట్ ఇస్ షీ టాకింగ్ ఆంటీ? ఏదో జిమ్మిక్కు చేస్తుందనుకుంటా. నల్ల నువ్వులు తీసుకొచ్చి ఇంటి పెద్ద తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసేసినట్టు తిప్పి ఇంటికి ఉత్తరం దిక్కున పారేస్తే పారేస్తే దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే కళ్ళు తిరిగి వాంతి చేసుకుంటారమ్మగారు. వావ్, సూపర్ చెల్లి. ఇంకా ఎవరూ టిఫిన్ చేయలేదనుకుంటా, కానీ ఎంతో కొంతైనా కక్కడం ఖాయం. అద్భుతం జరగబోతుంది. ఇంట్రెస్టింగ్ నాయని, నేనెప్పుడు వినలేదు. ఇది సాధ్యమా? సాధ్యం బావగారు. మా తాతయ్య ఇంకోలా చేసేవారు. బియ్యం గింజల్ని మంత్రించి దొంగల్ని కనిపెట్టేవారు. నయనక్క లెక్క వేరేలా ఉంది. ఎలాగోలా సరే, ఇంటి దొంగని ఈశ్వరుడు కనిపెట్టకపోయినా ఈ ఇంటి కోడలు కనిపెట్టబోతుంది. అంతకన్నా సంతోషం ఏముంటుంది? దీని మాటలకి వీళ్ళ కాన్ఫిడెన్స్ కి నాకే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. నాకు కనుక వాంతైతే నేనే దొంగనని గుర్తుపట్టేస్తారేమో. ఏంటక్క ఈ లెక్క? ఎత్తుకొచ్చిన పాపిని ఇష్టానుసారంగా కక్కేస్తే ఇంకేమైనా ఉందా? ఈ నయని చెప్పినట్టు జరుగుతుందా ఆంటీ? ఇస్ ఇట్ పాసిబుల్? అయినా మనకొచ్చిన నష్టమేంటి జస్సీ? డబ్బులు ఎత్తేసిన వాళ్ళకి ప్రాబ్లం కదా. వాంతి గనక అవ్వకపోవాలి, అప్పుడు చెప్తా